దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి ఈ రోజున మనము మరి యొక్క దినంలో దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మీరు దేవుని యొక్క వాక్యాలు వినండి. ఎందుకంటే ఆయన యొక్క వాక్యాలు అవి మన జీవితాలకు ఎంతో అవసరం కాబట్టి మీరు విని వాటిని అనేక మందికి మీరు పంపించండి. వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. అయితే ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థన ఆలకించిన ప్రభువా, నీ యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము నాయన. నీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మీరే మాతో మాట్లాడిన ప్రభువా, ఇన్నాళ్ళు కూడా ఇన్ని రోజులు కూడా నీ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క రోజు కూడా మా జీవితంలో ఒక రక్షణ దయచేస్తుంది. నీకే స్తోత్రాలు. దీవెన ఆశీర్వాదములు దయచేస్తుంది. నీకే స్తోత్రాలయ్యా. మా ప్రార్థన ఆలకించిన తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఎవరైతే వాక్యాలు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అనేక మంది ఎవరికి యొక్క వాక్యాలు వెళ్ళకుండా దయచేయమని ఈ స్నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక దానియేలు గ్రంథం మనం తీసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే 32వ వచనం చివరిలో మనం చూస్తే, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేసేదరు. ఏమంటారు మరో చదువుకుంటే కనుక, దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేది అంటున్నాడు. నిజంగా దేవుడు అంటూ ఉంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలయ్యా, ఇదిగో ఆ కొండను చూసి, ఏ కొండ నువ్వు వెళ్ళేసేసి ఆ సముద్రంలో పడిపో అనగానే ఆ కొండ వెళ్ళి పడిపోతుంది. కాబట్టి ఏదైనా సరే విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసం అనేది చాలా గొప్పది. కాబట్టి దేవుడిని ఎవరైతే కనుక తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి బలమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే దేవుడు మనం తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవడం అంటే దేవుని యొక్క వాక్యాలు మనం అర్థం చేసుకోవడం. దేవుని యొక్క వాక్యాలు అనేటువంటి ఆ యొక్క మర్మం ఏంటో, అర్థం ఏంటో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఈ యొక్క మాట అనేది మనం చదువుకున్నాము. దీన్ని దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు, చెప్పాల్సిన అవసరం ఏంటి అని మనం పలు విధాలుగా దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకుంటూ ఉంటే కనుక అప్పుడు దేవుని ఎరిగిన వారుగా అవుతూ ఉంటాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ బైబిల్లో ఉంటూ ఉంటాయి కదండి. వాటిని మనం చదివితే కనుక, ఓ దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఇంత గొప్ప కార్యములు చేయగలడా, ఇదిగో దేవుని భక్తులు ఇంత గొప్ప కార్యములు చేయగలరా, అద్భుత కార్యాలు అని మనము చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మనం చూస్తే కనుక మోషే, దేవుని యొక్క భక్తుడైనటువంటి మోషే ఏంటంటే కనుక, మరి పొద మండుచు ఉన్నది, ఏమంటే పొద మండుచు ఉన్నది, కాలిపోవటం లేదు. అక్కడి నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు, ఇదిగో మోషే, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పంపిస్తూ ఉన్నాను. ఒక గొప్ప అధికారిగా, లీడర్ లాగా ఉండేసేసి వాళ్ళందరినీ కూడా నువ్వు లీడ్ చేస్తూ ఉండు. అంటే వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకొని రా, వాగ్దానం చేసేలా తోలుకొని రా వాళ్ళందరూ కూడా అని చెప్పేసి ఒక నాయకుడిలాగా దేవుని యొక్క బిడ్డను దేవుడు ఏం చేశాడు, వాడుకొనేసేసి అక్కడే పంపినట్లుగా మనము ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి అతన్ని పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక, మోషే దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నాడు, ఎంత గొప్ప కార్యాలు ఆయన చేయాలని తెలుసుకున్నాడు. కాబట్టి ఎర్ర సముద్రం వైపు చూసి కర్ర చూపించాడు. చూసేసి ఇదిగో ఈ సముద్రం నువ్వు చీలుకో అనగానే ఆ మోషే చెప్పినట్లుగా అదే ఆ సముద్రము, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినట్లుగా మనం చూస్తున్నాం. మోషే నిజంగా దేవుడిని ఎరిగాడు కాబట్టి ఆయన యొక్క గొప్ప కార్యములు మోషే చేశాడు. ఎన్నో అద్భుత కార్యములు ఐగుప్తులో చేసి చివరికి కొన్ని చేసిన తర్వాత చివరికి ఫరో మనసు మారిపోవటం వలన ఫరో మనసుని దేవుడు మార్చేశాడు. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తీసుకొని, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని ఆ యొక్క బయలుదేరాడు బయటికి. దేవుని యొక్క కానాను దేశంలోకి, వాగ్దానపు దేశంలోనికి
అతను బయలువెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియాన్ని ఏంటంటే కనుక దేవుడిని మనం ఎరిగినప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క కార్యములు చేయాలి. ఏమంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అనేక మంది రోగులు వస్తూ ఉంటారు, మనం చూస్తూ దారిని పోతూ ఉంటారు, రోగులు ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళని చూడగానే మనకు చాలా జాలి కలిగింది. ఇదిగో వీళ్ళు ఎలాగైనా సహాయం చేయాలి, ఏమంటే వీళ్ళు ఎలాగైనా స్వస్థపరచాలి. దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే లోకంలో స్వస్థపరిచాడో అలాగే మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నువ్వేం చేస్తూ ఉంటావు, ఆ యొక్క పేదవాళ్ళు రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఈ రోగం ఆ యేసునామమున వెళ్ళిపో అన్నాడు. అంటే దేవుని యొక్క విశ్వాసం ఉంటే కనుక నువ్వు ఆ వ్యక్తిని బాగు చేయగలవు. దేవుని ఎరిగి ఉంటే కనుక నువ్వు గొప్ప కార్యం చేయగలవు. అదే దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా అలవాటటువంటి ఆ యొక్క రోగం కలిగినటువంటి వాళ్ళ యొక్క నువ్వు వెళ్ళేసేసి ఈ రోగం విడిచి వెళ్ళిపో, యేసునామమున విడిచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిందంటే లేదు. దేవుని యొక్క శిష్యులు కూడా కొన్ని దెయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారండి. ఎందుకంటే వాళ్ళలో కొంచెం విశ్వాసమే తక్కువైంది. కాబట్టి ఆ విశ్వాసము ఉంటేనే దేవుడు చేసే కార్యాలు మనం కూడా చేయగలుగుతాం. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో ఈ కార్యం జరిగిపోవాలి, మా కుటుంబంలో ఈ కార్యం అనేది జరిగిపోవాలి, ఎలాగైనా సరే మా పిల్లవాడికి ఎలాగైనా ఉద్యోగం రావాలి, యేసునామమున ఉద్యోగం రావాలి, అంటే యేసునామమున మన కుటుంబంలో ఇతనికి ఈ జ్వరం వెళ్ళిపోవాలి అని మనం ప్రార్థన చేస్తుంటాం ఇంట్లో కదా. కాబట్టి మనం చేసిన వెంటనే మన ద్వారా గొప్ప కార్యం దేవుడు జరిగించాలంటే కనుక నువ్వేం చేయాలి, దేవుణ్ణి నువ్వు తెలుసుకొని ఉండాలి. దేవుడు తెలుసుకుంటాడు. దావీదు విషయంలో మనం చూస్తే గొప్ప భక్తుడు అండి దావీదు. ఏమంటే ప్రతిసారి కూడా దేవుని యొక్క ధ్యాసలోనే ఆయన బ్రతికేవాడు. దేవుని యొక్క సముద్రంలోనే ఆయన మునిగి తేలుతూ ఉండేవాడు. ఇక లోకం అనేది లేదు, దేవుడే. అయితే అటువంటి వ్యక్తి అసలు గొల్యాతును చంపివేశాడు. గొల్యాతు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క బిడ్డల్ని ప్రతిరోజు వచ్చి కూడా వాళ్ళని తిడుతూ ఉన్నాడు, హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అయితే ఇక దావీదు ప్రార్థన చేసుకుని పోయిందాడు, ప్రభువా నేను ఈ రోజున అతను చంపేయాలి ఎలాగైనా. అది వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదులో ఉండటం వలన ఏమంటే అది చాలా తొందర పెడుతున్నది, చాలా ధైర్యం ఇచ్చింది అతనికి. దావీదు అంత గొప్ప పొడుగ్గా అంత లావుగా మనిషి, పెద్ద కత్తి వేసుకుంటున్నటువంటి మనిషి ఎద్దరికి ఎవరైనా వెళ్ళగలరా అంటే ఎవరు వెళ్ళలేదు. కానీ దేవుని ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ఏంటో దావీదు తెలుసుకున్నాడు. దేవుని యొక్క మహాత్యం అంటే ఏంటో దావీదు తెలుసుకున్నాడు. కాబట్టి ఎదురు తీసేసి ఆ యొక్క చిన్న రాయితోనే, ఏమంటే పెద్ద ఈట కత్తిగా తీసుకోవాలా దావీదు వెళ్తా కూడా చిన్న రాయితోనే చేశాడు, ఆ గొల్యాతుని పడగొట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడిని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కార్యములు ఎంత గొప్ప తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క లక్షణాలు ఏంటి, విధానాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఇదిగో నేను ఎలాగైతే ఈ లోకంలో ఉన్నానో అలా కూడా మీరు కూడా ఉంటారు. ఈ లోకంలో ఎలాగైతే ఈ ప్రవర్తన నేను కలిగి ఉన్నానో అటువంటి ప్రవర్తన మీరు కలిగి ఉండండి, నన్ను మీరు మాదిరిగా తీసుకోండి. నేను ఎలాగైతే ఉన్నానో అలాగే మీరు ఉన్నప్పుడు నన్ను ఎరిగిన వారు, నన్ను చూసిన వారు దేవుడిని చూసిన వాళ్ళు, నన్ను తెలుసుకున్న వాళ్ళు దేవుడిని తెలుసుకున్న వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్పగా చెప్పాడు కొన్ని చోట్ల మాట. అంటే నన్ను చూస్తే దేవుడిని చూసినట్లే, నా ఎందుకు నమ్మకం ఇస్తే దేవుని ఎందుకు నమ్మకం ఇచ్చినట్లే, నేను చేసే పనులు చేస్తే దేవుడు చేసినట్లే, నాకెవరిని పరిచయం చేశారు దేవుడు చేసినట్లే అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మాటలు ఆయన చెప్పినట్లే మనం చూస్తాం. కాబట్టి ఆయన మనం ఎరిగి ఉన్నప్పుడు మాత్రమే గొప్ప కార్యము మనము చేస్తాము, అలా గొప్ప కార్యము చూస్తాము కూడా. చేయటమే కాదు, ఇంకా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఏమంటే దేవుడు చేసే గొప్ప మేలు మనం చూస్తుంటాం మన కళ్ళ ద్వారా. కాబట్టి ప్రియారా మీరు మీ కుటుంబాల్లో జరిగేవి ఏవైతే ఉన్నావో, ఒక రోగము కానీ, ఉద్యోగం కానీ, పెళ్లి విషయం కానీ, ఏమంటే ఇంకా ఇల్లు కట్టుకోవడం కానీ, ఏమంటే ఎటువంటి విషయమైనా సరే దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండేసేసి నువ్వు ప్రార్థన చేస్తే కనుక అది ఖచ్చితంగా నెరవేరుద్ది. ఇన్నాళ్ళు నెరవేరట్లేదు ఎందుకు, ఇన్నాళ్ళు నా సమస్య తీరట్లేదు ఎందుకు అని నువ్వు అనుకుంటూ ఉంటే కనుక ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఇవాళ నేను దేవుళ్ళు సరిగ్గా ఉన్నాను లేదా, దేవుడు నేను తెలుసుకున్నానా లేదా అని నేను పరీక్షించుకొని ఆ తర్వాత దేవుని ఎందుకు వచ్చి మరలా ప్రార్థన చెయ్యి. దేవుడు చెప్తాడు ఇదిగో, లేదా దేవుడు 2 మాటలు చెప్తాడు, ఏదైనా సరే 2 కారణాలు చెప్తాడు. ఏంటంటే నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఆశీర్వాదం ఆగిపోయిందని చెప్తాడు.
లేదా మనం తప్పులే చేయకపోతే ఇదిగో నేను ఇచ్చే సమయం వరకు నువ్వు ఎదురు చూడు అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు ఇచ్చే సమయం కోసం ఎదురు చూడాలి. అలాగే మనలో ఎటువంటి పాపం ఉన్నా సరే తీసివేసి ప్రభా నేను తెలుసుకోవాలి అని చెప్పి మనం అది కూడా ఆ విషయంలో మనం ప్రార్థించాలి. ఎందుకంటే లోపల జరిగేది ఏవైతే ఉంటుందో అదంతా దేవుడికి తెలుసండి. మనకు ఎవరు కూడా చాలా మంది తెలియదు, అర్థం కాదు ఏం జరుగుతుందో మన లోపల. కాబట్టి దేవుడిని మనం అడగాలి, మార్చు నీకు ఇష్టమైన ఏదైనా నాలో నుంచి తీసివేసి. అలాగే తిప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాము, గొప్ప కార్యాలు మనం చూస్తాము. దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించిందిగా ఆమె ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడ యేసయ్య, ఈ యొక్క సమయంలో అయినా మా ప్రార్థన ఆలకించిన తండ్రి, ఎవరైతే మీ యొక్క వాక్యాలు వింటూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్నావు ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉంటానంటున్నావు నాయన. నిన్ను ఎరిగిన వాళ్ళు అంటే గొప్ప కార్యములు చేస్తారు అని చెప్పేసి మాకు నువ్వు ఆ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని గొప్ప అవకాశాన్ని ఇస్తున్నావు అంటే నీకే స్తోత్రాలు. నిజంగా తండ్రి ఆ యొక్క వరం అనేది ఎంతో గొప్పది నాయన. మేము ప్రార్థన చేయగానే ఆ కార్యం జరిగిపోవడం అనేది ఎంతో గొప్ప విషయం తండ్రి. అందరికీ అది ఉండదు నాయన. కాబట్టి మేము తెలుసుకోవాలి నాయన. మేము విశ్వాసం నుంచి వారుగా మేము చేయండి తండ్రి. మేము తండ్రి నీ అందరి విశ్వాసం నుంచి వారుగా చేయండి నాయన. నీకే స్తోత్రాలు చూస్తూ నా ప్రార్థన ఆలకించిన ప్రభా, ఎవరి యొక్క వాక్యాలు ప్రతిరోజు విడవకుండా చూస్తున్నారు వాటి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబానికి మంచి మేలు దయచేయండి ప్రభా. నీకు చూస్తూ ఆనందం దయచేయండి తండ్రి. అలాగే తన మరి యొక్క దినం నీ యొక్క వాగ్దానం మేము ధ్యానం తీసుకుంటారు. నేను మాకు సహాయం విషయమని వేస్తున్నాం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం మాకు వచ్చింది కాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు కాక, మా ఆహారం రెండు మాకు దయచేయండి. మహిళల పాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాదాలను మీరు క్షమించి మమ్మల్ని శోధన తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి.